కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ధనిష్టా నక్షత్రము, శతభిష నక్షత్రము, పూర్వాభాద్ర 2 పాదాలు కలిపితే ఈ యొక్క కుంభరాశి అవుతుంది. ఈ కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. వీరికి ఈ సంవత్సరం గురువు 5వ స్థానంలో, మరలా తదుపరి 6వ స్థానంలో సంచారం చేయడం వల్ల, శని 2లో ఉండడం వల్ల కొద్దిగా అనారోగ్య సమస్యలు ఏర్పడ్డా, చికాకులు, ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు కొద్ది సంతోషాలు వచ్చినా కూడా అల్ప సంతోషంగా ఉంటాయి. చిక్కులు, కుటుంబంలో కలహాలు అనేటువంటి ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగాలకు భంగం కలుగుతూ ఉంటాయి, ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగాలు అనేటువంటి తొందరగా దొరకకుండా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. చేసేటువంటి ఉద్యోగాల్లో కూడా స్థానచలనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. రాజకీయ రంగాల వారికి కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. మనం చేసేటువంటి అనుకోని సమస్యలు కూడా మనకు వచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరం కూడా ఉంది. కాబట్టి రాజకీయ నాయకులు ఆ యొక్క చిక్కులు తొలగించుకోవాలి అంటే భగవద్ధ్యానం చేస్తూ నిదానంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలా నిదానంగా ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తేనే మంచి ఫలితాలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. విద్యార్థులకు కూడా కొద్దిగా కష్టకాలమే ఈ సంవత్సరం. అయినా కూడా గట్టిగా శ్రమించి చక్కగా చదివినట్లయితే వారికి ఆ యొక్క ఉత్తీర్ణత కలిగేటువంటి అవకాశం ఉంటుంది. చక్కగా వీరు ఆదివారం రోజు నాడు ఆ యొక్క సూర్యభగవానుని పూజించి సూర్యభగవానుడికి ప్రార్థన చేసుకొని, వీలైతే ప్రతిరోజు కూడా సూర్యభగవానుడికి తర్పణం చేస్తూ ఓం సూర్యాయ నమః అని ఆ యొక్క నీటిని తీసుకొని సూర్యుడికి తర్పయామి అనుకుంటూ ఆ యొక్క తర్పణం చేయడం వల్ల వీరికి మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సోమవారం రోజు నాడు శివుడికి చక్కగా పూజ చేసుకొని అభిషేకం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. దాంతోపాటుగా శుక్రవారం రోజు నాడు దుర్గాదేవికి కూడా చక్కగా ఎర్రటి పుష్పాలతోటి అమ్మవారిని పూజించి అర్చించుకోవడం వల్ల, శనివారం రోజు నాడు వెంకటేశ్వర స్వామి దగ్గర నువ్వుల నూనెతోటి దీపారాధన చేసి ఆ స్వామికి 108 తులసి దళాలతోటి అర్చించినట్లయితే వీరికి సమస్యలు అనేటువంటి ఈ సంవత్సరం తొలగిపోయి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు జాగ్రత్తగా ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, సమస్యల నుంచి బయటపడండి.